ఎంఆర్ఓ గారికి చనిపోయిన తర్వాత సక్సెసర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే ఆస్తి హక్కు ఎవరిది అన్నటువంటి ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు ఆయన, డెత్ సర్టిఫికెట్. అలా కాదు వాట్సాప్లో ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి ఆదేశాలు. అప్పుడు అట్లాంటిది ఎవడన్నా సృష్టించి కూడా తెస్తాడేమో కదా. కాబట్టి అది సిస్టంలో మళ్ళీ జనరేట్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే వారసుడిని పెట్టా, చనిపోయింది మా నాన్న అని పెట్టాం. అప్పుడు అవతలోడు కూడా మా నాన్న అని పెట్టాడు అనుకోండి, కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిష్కరించాలి అంటే అథెంటిఫికేషన్ కన్ఫర్మ్, ఇలాంటి వాటిలో చాలా జాగ్రత్త. ఇప్పటికే ఆయన చెప్పినటువంటి విధంగానే లిటిగేషన్స్ బోల్డ్ ఉన్నాయి. ఏది ఇప్పుడు ప్రతిసారి వీళ్ళ అప్లైలు వీళ్ళ పార్టీ కార్యాలయాలకు రోజు వస్తున్నారు కదా, 100కి 80 మంది ఆస్తి తగాదాల గురించినే వస్తున్నారు. కాబట్టి భూమి వివాదం, ఆస్తి వివాదం అనేటటువంటి పరిష్కారాలకి ఈ సర్టిఫికెట్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది చూడాలి. అంటే మెయిన్ అంతా జరిగేది కూడా ఇక్కడే సార్. ఇప్పుడు ఒక ఆస్తి అక్కడ కొట్టేయడమో లేదంటే ఫేక్ డాక్యుమెంట్, ఇప్పుడు మీ ఒక భూమి ఉంది, ఆ భూమి ఉండగానే ఇంకో ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ఇలాంటిది వస్తే నిజంగా ఈజీగా ఈ సర్టిఫికెట్స్ వచ్చేస్తే ఇప్పుడు నా పేరు మీద ఇంకొకటి తీసుకోవడానికి గ్యారెంటీ ఏముంది? నా డేట్ ఆఫ్ బర్త్ లేదంటే నా పాన్ కార్డు, ఆధార్ కార్డు అనేది నేను ఎక్కడో ఏ జిరాక్స్ షాప్ దగ్గర ఇచ్చి ఉంటాను, ఏ మొబైల్కు ఇచ్చి ఉంటాను, అక్కడ ఒక కాపీ అటు తీసి